కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా సర్వే చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఏపీ ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఈ కైవసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు రేషన్ కార్డులు ఉండటంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా సర్వే చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఏపీ ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏపీ ప్రభుత్వం మరొక కీలక ఆలోచన చేస్తుంది. బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. రేషన్ కార్డులు అనర్హులకు కూడా అందాయని భావిస్తున్నటువంటి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో రేషన్ కార్డుల పైన సర్వే చేయనున్నారు. మరోవైపు ఏపీలో మే నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ ఏదైతే ఉంటుందో ప్రత్యేక దృష్టి పెట్టి అనర్హులకు కూడా రేషన్ కార్డులు అందుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది దాన్ని చెక్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. సర్వే అనేది చేసిన తర్వాత ఇవ్వాలి. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు తోటి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదైతే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారిని గుర్తించేందుకు ముందుగా పౌర సరఫరాల శాఖ ఈ ఏదైతే నుంచి వస్తున్నటువంటి రేషన్ జారీ ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో చాలా సీరియస్ గా అనర్హులకు రేషన్ కార్డు ఏదైతే ఉందో దానిని సర్వే చేసి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా తీసుకుని ఆ రేషన్ కార్డుల ఏవైతే సంబంధంలో దీన్ని తీసుకోవాలని త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ను కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. క్యూఆర్ కోడ్ తో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.